అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. డైరెక్టర్ గారు చెప్పారు ఒక కర్షిప్ చేతిలో పెట్టుకొని ఎప్పుడు నేను ఇలా అంటాను నేరుగా పరిగెత్తుకొచ్చేసి జస్ట్ 1 సెకండ్ అమ్మా, 1 సెకండ్ లేట్ అయినా నేను మిమ్మల్ని చంపేసేవాడిని. ఏది ఏ సినిమాలో రఫ్గా ట్రై చేద్దాం. ఓకే ఏ సినిమా ఇది 16 ఏళ్ళ వయసు. ఏమిటి సార్? ఆవిడతో సినిమా నేను 2 తీసాను. అందులో కూడా బాగానే ఉన్నారని అట్లీస్ట్ కొందరు అన్నారు, ఆయనకి అందరూ అన్నారు, నాకు కొందరే అన్నారు. నన్ను ఇలాగా వెలివేసి ఈవిడ ఆల్రెడీ చెప్పేశారు మీరు తప్ప డైరెక్టర్ లేరు. ఇప్పుడే మీరు చెప్పారు రాఘవేంద్ర గారు తప్ప ఎవ్వరు చేయలేరు అని 3 సార్లు చెప్పారు. నేను ఎక్కడ ఏడుస్తాను. వారు మిమ్మల్ని పొగుడుతా ఉంటే తన అలవోగా ఏంటి దీని అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఉందంటే చూసావా రే నేర్చుకోరా ఆయన చూసి అన్నట్టు నాకు ఒక మెసేజ్ పాసింగ్ ఇక్కడ. ఈ రోజు నేను బయటకు వెళ్తూ నా ఒక మనసులో ఉన్న ఒక విషయం నేను బయటికి చెప్పాలి. ఏమిటది? మా ఇద్దరు కారు ఇలా పాస్ అవుతుంది. ఆ షాట్ మర్చిపోలేని షాట్ అన్నమాట. మరీ అంత ఎదవని కాదండి నేను మాట్లాడితే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్ గా నాకు అర్థమైంది. మీరు కుతంత్రం పని మీ ముందు నేను ఎందుకు పనికిరాని డైరెక్టర్ అని ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీరు చెప్పడం కాదు ఆవిడ కూడా చెప్పారు. రాఘవేంద్రరావు గారు శ్రీదేవి గారిని ఒక ఆర్టిస్ట్ గా అని చెప్పి చూస్తారు. నేను శ్రీదేవి గారిని ఒక దేవతగా చూస్తాను. నేను ఒక భక్తుడికి దేవత మీద కోపం రాదు. నేను శ్రీదేవి వాళ్ళ మదర్ కలిసి నడుస్తున్నాం. వాళ్ళ మదర్ నడవలేకపోతుంటే వెనక ఒకడు స్లెడ్జర్ తీసుకొస్తూ ఈవిడికి నొప్పులుగా ఉందని చెప్పేసి ఆవిడ ఎక్కించాము మీ మదర్ని. వాడు దోసుకొస్తాడు. మేమిద్దరం మాట్లాడుకుంటే ఎట్లా వెళ్తున్నాం. కసేపు చూస్తే లేరు వాళ్ళు. మా అమ్మ నాకు టెన్షన్. ఆడేమో తీసుకెళ్ళిపోయాడేమో. మళ్ళీ ఎక్కడి నుంచో ఒక గొంతు వచ్చింది, శ్రీదేవి. రామ్ గోపాల్ వర్మ గారు మీరు గనక ఒక ఇలాంటి షో రాఘవేంద్రరావు గారి ప్లేస్ లో మీరు చేసినట్టయితే ఆ షోకి ఏం పేరు పెడతారు? పెచ్చనా కొడుకుని పెడతారు. ట్యాగ్ లైన్ కూడా ఏమైనా ఉంటుంది? ట్యాగ్ లైన్ వీడింతే మారడం. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే ఎంత లేతగా ఉండదే మొగ్గ